హైదరాబాద్ నర్సింగ్ అకాడమీ హెచ్ఎన్ఏ. సో ఈరోజు మనం డిఎంఈ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ నుంచి వచ్చిన కాంట్రాక్ట్ నోటిఫికేషన్ టిమ్స్ తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి సంబంధించి కాంట్రాక్ట్ నోటిఫికేషన్ గురించి డిస్కషన్ చేద్దాము. సో ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది, ప్యూర్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ కాంట్రాక్ట్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 31 March 2027 or till actual needs ceases or until regular posts are filled up. సో ఈ పోస్టులు మనకు రెగ్యులర్ ఎంప్లాయీస్ వచ్చే వరకు లేదంటే ఈ డేట్ వరకు అయితే కొనసాగడం జరుగుతుంది. సో ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. సో మనకు ఇలాంటి జాబ్ నోటిఫికేషన్ మరెన్నో మన ఛానల్ పైన వస్తూ ఉంటాయి కాబట్టి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకు నోటిఫికేషన్ డీప్గా చూసుకుంటే మెడికల్ ఆఫీసర్ వచ్చేసి 144 పోస్ట్, అదేవిధంగా ఫార్మసీ గ్రేడ్ 2 14 పోస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ 48 పోస్ట్ గ్రేడ్ 2 అండ్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 12 పోస్ట్, మెడికో సోషల్ వర్కర్ గ్రేడ్ 2 6 పోస్ట్, అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ 16 పోస్ట్. సో ఈ పోస్ట్ అయితే మనకు కాంట్రాక్ట్లో నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ క్రైటీరియా మనం చూద్దాము. సో మెడికల్ ఆఫీసర్స్కి వచ్చేసి ఎంబీబీఎస్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి, మస్ట్ బి రిజిస్టర్డ్ విత్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్. అండ్ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఇంటర్మీడియట్ D.Pharm B.Pharm ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ రిజిస్టర్డ్ ఇన్ తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్. అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 చూసుకున్నట్టయితే మస్ట్ పాసెస్ డిఎంఎల్టీ. సో డిఎంఎల్టీ ఉండాలి ఆర్ బిఎస్సి ఎంఎల్టీ, మస్ట్ బి రిజిస్టర్డ్ విత్ టీజీపీఎంబి. ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్ possesses both DMLT and BSc MLT, maximum percentage secured in any of the above shall be considered. So next, lab technician grade 1. సో దీనికి సంబంధించిన క్రైటీరియా చూద్దాం. ల్యాబ్ టెక్నీషియన్ in addition 5 years of work experience in 220 beds or above bedded hospital with knowledge of NABL guidelines. సో గ్రేడ్ 1కి అయితే గ్రేడ్ 2 కంటే కొంచెం ఎక్కువ ఎక్స్పీరియన్స్ అయితే 5 years అడిషనల్ ఎక్స్పీరియన్స్ విత్ ఇన్ 220 బెడెడ్ హాస్పిటల్లో వర్క్ చేసి ఉండాలి. ఆ హాస్పిటల్ కూడా NABL గైడ్లైన్స్తో అయి ఉండాలి. సో నెక్స్ట్, మెడికల్ సోషల్ వర్కర్ మాస్టర్ డిగ్రీ సోషల్ వర్కర్ MSW చేసి ఉండాలి. అట్లీస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ మెడికల్ సోషల్ వర్కర్ ఆర్ హాస్పిటల్ సోషల్ సైన్సెస్, సైకియాట్రిక్ సోషల్ వర్కర్ ఆర్ పబ్లిక్ హెల్త్ సర్వీసెస్. జూనియర్ అసిస్టెంట్స్కి మస్ట్ హ్యావ్ పాసెస్ బ్యాచిలర్ డిగ్రీ అయితే ఉండాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి. నెక్స్ట్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. సెలక్షన్ క్రైటీరియా చూద్దాము. దీనికి ఎగ్జామ్ అయితే ఏమి ఉండదు. సెలక్షన్ క్రైటీరియా వచ్చేసి 70% ఆఫ్ ది మార్క్స్ విల్ బి క్యాలిక్యులేటెడ్ ఫర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నుంచి 70 మార్క్స్ అయితే కన్సిడర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 30 మార్క్స్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ అండ్ వెయిటేజ్ ఫర్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సర్వీసెస్ ఇన్ ఎనీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ నుంచి చేసిన వాళ్ళు, ఆల్రెడీ వర్క్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకు వెయిటేజ్ అనేది రావడం జరుగుతుంది. సో ఆ వెయిటేజ్ ఎలా వస్తుంది అంటే మనకు 2.5 పాయింట్స్ ఫర్ 6 monthsకి గాను కౌంట్ చేస్తారు. సో సపోజ్ మీరు 6 months వర్క్ చేశారనుకోండి, మీకు 2.5 పాయింట్స్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. మార్క్స్ యాజ్ ఏ మార్క్స్ మీన్ పర్సంటేజ్. సో 2 marks ఫర్ 6%. సో ఈ 2.5 మార్క్స్ వచ్చేసి ట్రైబల్ ఏరియాలో ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళకు కొంచెం 0.5 మార్క్స్ అనేది అడిషనల్గా కన్సిడర్ చేస్తారు.
అదేవిధంగా సో నెక్స్ట్ చూద్దాం. సో ఆ మార్క్స్ కూడా మనకు అట్లీస్ట్ 6 మంత్స్ వర్క్ చేస్తేనే కౌంట్ అవ్వడం జరుగుతుంది. ఇది కూడా మీరు గమనించాలి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి షెడ్యూల్ ఫర్ రిక్రూట్మెంట్. డేట్ ఆఫ్ నోటిఫికేషన్ మనకు 15th నాడైతే రావడం జరిగింది. సో మనం అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవడం 15 నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది ఆల్రెడీ. సో లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 22 జూలై అండ్ స్క్రూటినీ ఆఫ్ ది అప్లికేషన్ వచ్చేసి 23 జూలై అండ్ 24 జూలై. పబ్లికేషన్ ఆఫ్ ప్రొవిజనల్ లిస్ట్ ఫర్ కాలింగ్ ఆఫ్ అబ్జెక్షన్ ఇఫ్ ఎనీ 25 జూలై. సబ్మిషన్ ఆఫ్ అబ్జెక్షన్స్ ఆన్ ప్రొవిజనల్ లిస్ట్ 27 జూలై and publication of final provisional list after attending the objection if any received 28 July and date of place of original certificate verification వచ్చేసి మనకు 29 July. display of final merit list, సో ఫైనల్ మెరిట్ లిస్ట్ మనకు వచ్చేసి 30 జూలై నాడైతే పబ్లిష్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి అని చాలామంది అడుగుతున్నారు. ఆల్రెడీ మనం ఇన్స్టాలో అయితే షార్ట్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. మీరు కొత్తగా చూసిన వాళ్ళైతే మా ఇన్స్టాగ్రామ్ని కూడా మీరు ఫాలో అవ్వచ్చు. హైదరాబాద్ నర్సింగ్ అకాడమీ అని సెర్చ్ చేయండి. సో వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అకాడమీ. సో జెన్యూన్ నోటిఫికేషన్స్ అయితే మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో యూ కెన్ ట్రస్ట్ హైదరాబాద్ నర్సింగ్ అకాడమీ. సో అప్లికేషన్ ఫార్మ్స్ అలాంగ్ విత్ ద ఇన్స్ట్రక్షన్స్ కెన్ బి డౌన్లోడెడ్ ఫ్రమ్ ది అఫీషియల్ వెబ్సైట్. సో దీనికి సంబంధించిన అప్లికేషన్స్ అన్నీ మీరు ఈ వెబ్సైట్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. www.dme.telangana.gov.in నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ ఫిల్డ్ అప్లికేషన్ సబ్మిటెడ్ ఇన్ పర్సన్ ఆన్ 21 జూలై టు 22 జూలై వరకు అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడ? ఉస్మానియా మెడికల్ కాలేజ్ హైదరాబాద్. అక్కడైతే అప్లికేషన్స్ రిసీవ్ అవుతాయి. ఆఫ్టర్ ద డేట్స్ విల్ బి సమ్మరీలీ రిజెక్టెడ్. సో ఈ డేట్ తర్వాత అప్లికేషన్స్ వస్తే రిజెక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ డేట్స్లలో లోపే మీరు అప్లికేషన్స్ని అయితే సబ్మిట్ చేయాలి. సో దీనికి సపరేట్ ఒక కౌంటర్ అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది ఉస్మానియా మెడికల్ కాలేజ్లో. అక్కడ మీరు విజిట్ అయ్యి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి. సో ఇవి ఫామ్స్. ఈ ఫామ్స్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఫామ్ ఫిల్ చేసి ఆఫ్లైన్లో మీరు వెళ్ళి సబ్మిట్ చేయాలి ఉంటుంది. సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా మీరు ఆఫీస్ని విజిట్ అయ్యి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. సో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.